చూడండి ఫ్రెండ్స్, క్లాత్ మీద అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది వచ్చేసరికి ఇది బ్యాక్ కటింగ్, ఇది ఫ్రంట్ కటింగ్, ఇది హ్యాండ్స్, ఇది ఉక్స్, ఇదేమో షేప్ బెల్ట్లు, ఇది వచ్చేసరికి ఉక్స్ పట్టి కాజా పట్టి. మొత్తం ఫుల్ బ్లౌజ్ అయితే మీకు చెప్పడం జరిగింది. అందరికీ హాయ్ అండి. సో ఈరోజు నేను ఫుల్ బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. చాలామందికి అర్థం కావట్లేదు అక్క, మాకు కొత్తగా నేర్చుకుంటున్నాము, అసలు మాకు ఎలాగా ఏమిటి టేప్ కొలతలు కూడా మాకు రావు అని చెప్పేసి అంటున్నారు. టేప్ కొలతలతో కూడా పని లేదండి, చేతి వేలతోనే మనం ఈజీగా కొలుచుకోవచ్చు అన్నమాట బ్లౌజ్ అనేది. మీకు ఈ వీడియోలో మీకు పూర్తిగా చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి. ఇప్పుడు ఫుల్ బ్లౌజ్ అయితే తీసుకుంటాను చూడండి. బ్లౌజ్ అయితే లైనింగ్తో ఉన్నది తీసుకోండి. లైనింగ్తో ఉన్నది తీసుకుంటే మీకు పేపర్ మీద చక్కగా నిలబడుతుంది. మీ ఆది బ్లౌజ్ అయితే తీసుకోండి. మీ ఆది బ్లౌజ్ ప్రకారంగా పేపర్ కటింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుందన్నమాట. ఈ విధంగా ఫుల్ పేపర్ అయితే తీసుకోండి. ఫుల్ పేపర్ అంటే ఇది, ఈ విధంగా ఫుల్ పేపర్ తీసుకోవాలి. వైట్ అయితే మీకు బాగా కనిపిస్తుందండి. వైట్ మీద చక్కగా పేపర్ అయినా బ్లౌజ్ పీస్ అయినా సరే నీట్గా వేసుకోవాలి. ఈ విధంగా సమానంగా ఉండాలి. ఓకేనా? ఈ విధంగా సమానంగా ఉండాలి. ఇలా సమానంగా తీసుకోండి. పేపరు ఒక స్కేల్ తీసుకోండి, ఒక మార్కర్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ విధంగా పేపర్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ఓపెన్స్ అనేవి అటువైపు ఉండాలి, క్లోజ్ అనేది మన వైపు ఉండాలి. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ మనము ఒక పావు ఇంచు ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఇది ఏంటంటే మనకి ఎగుడు దిగుడు ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఎగుడు దిగుడు ఉంటుంది కదా. సో దానికోసం మనకి ఒక పావు ఇంచు ఒక లైన్ అయితే గీసేసుకోండి. ఈ విధంగా సమానంగా ఒక లైన్ అయితే గీసుకోండి. ఇంకొక పావు ఇంచు ఖర్చు ఉంచుకోండి. బ్లౌజ్ ఖర్చు కావాలి కదా, అందుకున్న రెండో లైన్ గీస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఈ లైన్ వచ్చేసరికి మనం కట్ చేసేస్తాం. ఈ పై లైన్ వచ్చేసరికి మనకి ఖర్చుకి బ్లౌజ్ ఖర్చు కావాలి కదా. సో ఖర్చు కోసం ఇంకొక లైన్ అనేది గీసుకోండి. అంటే ఒక పావు ఇంచు లైన్ అయితే పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి, మీకు అర్థమయ్యేలాగా నేను క్లియర్గా చెప్తున్నాను చూడండి. ఇక్కడ మనకి డాట్ ఉంది చూసారా వెనకాల, ఈ డాట్ నుంచి చూడండి ఇక్కడ షోల్డర్ వరకు ఇలా పట్టుకోండి. ఇలా పట్టుకుంటే మనకి బ్లౌజ్ పొడవు అనేది ఈజీగా వచ్చేస్తుంది. చూసారా? ఈ విధంగా బ్లౌజ్ పొడవు ఈ విధంగా తీసుకోండి. నేను చాలా రకాలుగా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ మెథడ్ ట్రై చేయండి. చదువుతో పని లేదు, మీ తెలివితేటలతో మీరు చక్కగా మీ బ్లౌజ్ మీరే కుట్టుకోగలుగుతారు. మన కటింగ్ అనేది ఎంత బాగా వస్తే బ్లౌజ్ అనేది అంత బాగా వస్తుంది అనమాట. అంటే మనం పేపర్ మీద ప్రాక్టీస్ చేయాలి. ప్రాక్టీస్ చేసేస్తే బ్లౌజ్ మీద కూడా మీకు ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా పొడవు తీసుకోండి. పొడవు చూడండి, ఇక్కడ వరకు ఉంది. ఒక లైన్ గీస్తున్నాను, ఇంతవరకు ఉంది పొడవు. మరి ఖర్చు కోసం ఇంకొక హాఫ్ ఇంచ్ తీసుకోండి. అంటే 2 లైన్లు రావాలి మనకి, ఖర్చుతో సహా మనం తీసుకుంటున్నాం కాబట్టి. ఈ విధంగా బ్లౌజ్ పొడవు అయితే వచ్చేసింది ఇప్పుడు. అలాగే బ్లౌజ్ మనకి మెడ చూడండి, ఇక్కడికి మధ్యలోకి రావాలి. ఈ విధంగా మధ్యలో కొలుచుకోండి ఎంత ఉంది అనేది. చక్కగా ఈ విధంగా మెడ ఎంత ఉన్నది ఇక్కడ నుంచి కొలుచుకోండి. రెండో లైన్ దగ్గరికి రావాలి. చూడండి, ఇలాగా రెండో లైన్ దగ్గరికి వచ్చి మెడ అనేది ఎంతవరకు ఉందో చూసుకోండి. ఇలా కొలుచుకోవాలి. మెడ చూడండి ఇక్కడ వరకు ఉంది. పైకి ఖర్చు కావాలి కదా, సో ఖర్చు కోసం పైకి రెండోది. అంటే నేను మీకు ఖర్చుతో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకేనా? అర్థమైందా? మనకి పొడవు వచ్చేసింది, మెడ కూడా మనకి వచ్చేసింది. మనకి మెడ ఎంత కావాలనేది ఖర్చుతో సహా చూపించాను. ఆ తర్వాత నడుము చూడండి. ఇప్పుడు బ్లౌజ్ ఉంది కదండి, ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకుని నడుము ఎంత ఉందనేది ఈ విధంగా కొలుచుకోండి. ఈ విధంగా క్లిప్లో చూపిస్తాను చూడండి. ఈ విధంగా చక్కగా నడుము అనేది కొలుచుకోవాల్సి ఉంటుంది. పేపర్ ఇక్కడ చూడండి సరిపోయిందా లేదా కరెక్ట్గా అనేది చూసుకోండి. నడుము ఎంతవరకు ఉందో చూసుకోండి. ఇక్కడ వరకు నడుము ఉంది. ఇక్కడ మరి డాట్స్ వేస్తాం కదా బ్యాక్ సైడ్, ఈ డాట్లు 1 ఇంచ్, 2 ఇంచెస్, 3 ఇంచెస్. ఈ లెక్క మీకు వచ్చేసిందంటే ఇంకా బ్లౌజ్ వచ్చేసినట్టే. ఇది 1 ఇంచ్, ఇది 2 ఇంచెస్, ఇది 3 ఇంచెస్ అనమాట. మనకి టేప్తో పని లేదు. చక్కగా 1 ఇంచ్ మనం ఈ వెనకాల డాట్ల కోసం పెట్టేసుకోండి. ఈ విధంగా 1 ఇంచ్. ఇది మనకి ఖర్చు కావాలి కదా, ఖర్చు కోసం 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఈ విధంగా చేతి వేలతోనే కొలుచుకోండి. చక్కగా 1.5 ఇంచ్ ఇలా ఖర్చు పెట్టేసుకోండి. ఇక్కడ మీకు ఖర్చు అనేది మీ ఇష్టం. మీరు 2 పెట్టుకుంటారా పెట్టుకోండి, 1.5 పెట్టుకుంటారా పెట్టుకోండి, అది మీ ఇష్టం. ఓకేనా? ఇంకా చంక దగ్గరికి వచ్చేస్తే ఇలా చూడండి. చంక దగ్గర కుట్టు దగ్గర చూసారు, ఇక్కడ కుట్టు ఉంది కదండి, ఈ కుట్టు దగ్గర ఒక లైన్ గీసుకోండి. కుట్టు పైన ఒక లైను, మరి ఏమైనా కొడతాం కదా, సో అందుకునే చంక భాగం దగ్గర ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? మీకు బ్యాక్ అనేది వచ్చేసింది. చాలా ఈజీ. మీరు ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు స్కేల్ తీసుకోండి. స్కేల్ తీసుకొని ఈ కుట్టు చూసారా, చంక దగ్గర మనం ఇక్కడ ఒక మార్క్ చేసుకున్నాం అసలైంది కుట్టు కోసం. ఇక్కడ ఇలా లైన్ గీసుకొని ఈ కుట్టు కలపండి ఈ విధంగా. అంతే, ఇలాగా. ఇది మన ఖర్చు కోసం ఈ విధంగా మార్క్ చేసుకోండి. మీకు తెలియడం కోసం నేను ఈ విధంగా మార్కింగ్ చేస్తున్నాను. ఇది ఖర్చు కోసం. ఓకేనా? ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజు మన మెడ వచ్చేసరికి చాలామంది పెద్ద మెడ పెట్టుకోవచ్చు, చిన్న మెడ అయినా పెట్టుకోవచ్చు. కొంతమంది 2.5 పెట్టుకుంటారు మెడ అనేది, లేదంటే 3 అయినా పెట్టుకోవచ్చు. అంటే
వాళ్ళ బాడీ సైజుని పెట్టి మనం మెడ అనేది ఇక్కడ పెంచుకోవాల్సి ఉంటుంది. నేను ఇక్కడ ఖర్చు నా మెడ వచ్చేసరికి 3 ఇంచులు ఉంటుందండి. 3 ఇంచులకి మరి ఖర్చుకోవాలి కదా, ఇంకొక హాఫ్ ఇంచు నేను యాడ్ చేశానమాట. ఈ విధంగా కొలుచుకోవాలి. ఇంకా షోల్డర్ వచ్చేసరికి ఒక 3 ఇంచులు ఉంటుంది. ఇక్కడికి నాకు 3 ఇంచులు వచ్చింది. ఖర్చు కోసం ఇలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ మీరు ఈ విధంగా మార్క్ చేసేసుకోండి. స్ట్రైట్గా లైన్ గీసేసుకోండి. ఈ విధంగా మన ఖర్చుతో సహా వచ్చేసింది. అంతే, చాలా ఈజీ. తర్వాత ఈ షోల్డర్ ఎదురుగుంటే మనకి డాట్లు రావాలి. ఈ షోల్డర్ ఎదురుగుంటే మనకి డాట్స్ పెట్టుకోవాలి. ఈ డాట్ అనేది మన ఇష్టం. మినిమం ఒక 3 ఇంచెస్ కానీ 4 ఇంచెస్ కానీ పెట్టుకోవచ్చు. ఈ డాట్ అనేది నా డాట్ వచ్చేసరికి ఒక 4 ఇంచెస్ ఉంటుంది. అందుకని నేను 4 పెడుతున్నాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఇక్కడ మీరు వచ్చేసరికి ఆమ్ రౌండ్, ఇక్కడ మీరు రౌండ్ పెట్టుకుంటారా లేదంటే వేరే డిజైన్ పెట్టుకుంటారా మీ ఇష్టం. కొత్తగా నేర్చుకుంటున్నారు కాబట్టి ఈ విధంగా కరువు స్కేల్ తీసుకొని రౌండ్ తీసేసుకోండి. ఇక్కడ 1 ఇంచ్ అయినా గ్యాప్ ఉండాలి. 1 ఇంచ్, ఈ 1 ఇంచ్ నుంచి మార్కింగ్ చేసుకోవాలి. ఎందుకంటే చంకలు మనకి పట్టేయకుండా ఉంటుంది అన్నమాట. ఈ 1 ఇంచ్ దగ్గర చక్కగా ఇలా ఆమ్ రౌండ్ తీసేసుకోండి. అంతే, బ్యాక్ అయితే నీకు వచ్చేసింది. చూసారా? ఈ మెథడ్లో మనము బ్లౌజ్ అనేది కటింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ విధంగా మీరు బ్లౌజ్ మెజర్మెంట్ తీసుకుంటే సరిపోతుంది. చదువుతో అసలు ఏం పని లేదు. మీ టాలెంట్ అనేది మీరు గుర్తించుకోండి. తెలివితేటలతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ అనేది నేర్చుకోండి. చూసుకోవాలి, ఇంత వచ్చింది, ఇంత పెట్టుకోవాలి ఖర్చు అని చెప్పేసి మీరు ఒక అంచనా అనేది వేసుకోండి. ఇక్కడ చూడండి, నేను ఇక్కడ చెప్పాను కదండి, ఎగుడు దిగుడు ఉంటుంది బ్లౌజ్ పీస్కి కట్ చేసేయాలని. ఈ విధంగా స్ట్రైట్గా కట్ చేసేసుకోండి. ఆ తర్వాత ఇక్కడ వచ్చేసరికి చిన్న టక్స్ పెట్టుకోండి. ఇది ఎందుకంటే మనకి వెనకాల మనం ఈ డాట్లు వేస్తాం కదా, దానికోసం. ఇంక ఇక్కడ వచ్చేసరికి రౌండ్ అనేది తీసుకోండి. ఇక చాలామంది మాకు రౌండ్ తిప్పడం రావట్లేదాకా అంటున్నారు. ప్రాక్టీస్ చేసేస్తే వచ్చేస్తుందండి. 1-2 సార్లు పేపర్ మీద ప్రాక్టీస్ చేయండి, చాలా ఈజీగా వస్తుంది. ఓకేనా? ఎవరికి రాదండి, అందరూ నేర్చుకున్నారు కాబట్టి కటింగ్ అనేది వస్తుంది. మీరు కూడా నేర్చుకుంటే మీకు కూడా కటింగ్ అనేది ఈజీగా వస్తుంది. ఇంక ఇక్కడ వచ్చేసరికి మెడ చంక ఆమ్రౌండ్ అనేది చక్కగా ఇలా తిప్పుకోండి. నీట్గా ఇలా కంగారు పడద్దు అసలు, ఇలాగా నీట్గా తిప్పేసుకోండి. చంక ఆమ్రౌండ్ అనేది ఈజీగా తిరుగుతుంది. చూసారా? ఈ విధంగా ఎంత నీట్గా వచ్చిందో చూడండి. ఇలా నీట్గా కట్ చేసుకోండి. పేపర్ కటింగ్ వస్తుందంటే మీరు చక్కగా మీరు బ్లౌజ్ మీద కటింగ్ కూడా వచ్చేస్తుంది అనమాట. ఇది మనకి ఖర్చు పెట్టాను కదా, ఖర్చు చూడండి ఎంత నీట్గా వచ్చిందో. అది చూసారా? ఈ విధంగా రావాలి. ఈ విధంగా మీకు వచ్చిందంటే బ్యాక్ కటింగ్ అనేది వచ్చేసినట్టు. ఈ విధంగా కటింగ్ అనేది నేర్చుకోండి. ఓకేనా? ఒకవేళ తెలియకపోతే నాకు కామెంట్ చేయండి. ఇంకా సింపుల్ మెథడ్లో నేను చెప్తాను. ఇది కూడా చాలా సింపుల్ మెథడ్లో నేను చెప్పాను. ఇది కూడా అర్థం కావట్లేదు అక్క అంటే ఇంకా సింపుల్ మెథడ్లో నేను మీకు చెప్తాను. మొత్తానికి మీ బ్లౌజ్ మీరు నేర్చుకుంటే చాలు. ఓకేనా? ఈ విధంగా బ్యాక్ అనేది కట్ చేసుకోవాలి. ఇంకా ఫ్రంట్ వచ్చేసరికి ఫుల్ పేపర్ ఒకటి తీసుకోండి. ఈ విధంగా ఫుల్ పేపర్ తీసుకోండి. చెప్పాను కదండి, ఇప్పుడు ఓపెన్స్ అనేవి మన వైపు ఉండాలి, క్లోజ్ అనేది అటువైపు ఉండాలి. ఈ విధంగా ఫుల్ పేపర్ తీసుకొని చక్కగా ఈ విధంగా వేసుకోండి. క్రాస్ అంటే క్రాస్గా పెట్టుకుంటాం, స్ట్రైట్ అంటే స్ట్రైట్గా పెట్టుకుంటాం. ఎప్పుడు కూడా మనకి క్రాస్ కటింగ్ బాగుంటుంది కాబట్టి క్రాస్ పెట్టుకుంటాం. క్రాస్ పెట్టుకునే ముందు ఇక్కడ 2 ఇంచెస్ ఫోల్డింగ్ చేయాలి. చెప్పాను కదా 2 ఇంచెస్ అంటే ఇది 2 ఇంచెస్ మనం ఫోల్డింగ్ చేసుకోవాలి. ఎందుకు చేయాలంటే మనకి షేప్ బెల్ట్లు వస్తాయి కదా, సో దానికోసం. జస్ట్ ఒక 2 ఇంచెస్, ఎక్కువ అవసరం లేదు. 2 ఇంచెస్కి ఈ విధంగా పేపర్ అనేది ఫోల్డింగ్ చేసుకోవాలి. ఇది పేపర్ కాబట్టి మనం ఫోల్డ్ చేసుకుంటున్నాం. బ్లౌజ్ కూడా ఈ విధంగానే ఫోల్డింగ్ చేసుకోవాలి. అంటే మీరు బ్యాక్ కట్ చేసుకుంటారు కదా, ఆ బ్యాక్ పీస్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసుకొని మార్కింగ్ చేసేసుకోండి. ఓకేనా? ఇక్కడ సరిపోతుందా లేదా, ఈ షోల్డర్ దగ్గర సరిపోతుందా లేదా, ఇక్కడ సరిపోతుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఎలా పడితే అలా పెట్టకూడదు. ఓకేనా? మళ్ళీ బ్లౌజ్ తేడా వచ్చేస్తుంది. ఈ విధంగా చక్కగా మార్కింగ్తో మార్క్ చేసేసుకోండి. సేమ్ ఇది ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకోండి. ఈ షోల్డర్ ఎలా ఉంది, ఈ చంక ఆమ్ రౌండ్ ఎలా ఉంది అనేది ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకోండి. చక్కగా ఈ విధంగా నీట్గా మార్కింగ్ చేసుకోండి. ఇలాగా మొత్తం మార్క్ చేసేసుకోండి. క్లిప్లో చూపించిన విధంగా ఈ విధంగా మొత్తం కూడా మార్కింగ్ చేసేసుకోండి. అర్థమైందా? ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇక్కడ చంక ఆమ్రౌండ్ అనేది తిప్పాల్సి ఉంటుంది, లేదంటే మీకు చంకలు పట్టే ఛాన్సెస్ ఉంది కాబట్టి ఒక 1/2 ఇంచ్ మార్కింగ్ చేసుకోండి. ఎక్కువ వద్దు, ఒక 1/2 ఇంచ్ ఈ విధంగా ఇందులోకే కలిసిపోవాలి. మళ్ళీ వేరే లైన్ అనేది యాడ్ చేయకూడదు. ఓకేనా? ఇంక ఇక్కడ వచ్చేసరికి ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అనేది కొలుచుకోవాలి. ఎలాగంటే చూపిస్తాను చూడండి. ఉక్సులు ఉన్నాయి కదండి, ఉక్సుల దగ్గర నుంచి నెక్ అనేది కొలుచుకోవాలి. ఈ విధంగా నెక్ అనేది ఈజీగా కొలుచుకోండి, మీకు వచ్చేస్తుంది. కిందకే పెట్టుకుని చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఈ విధంగా తిరగాలన్నమాట. ఇలా తిరగాలి. ఇక్కడ వరకు ఉంది, ఇక్కడ వరకు. ఖర్చు కోసం ఇంకొక 1/2 ఇంచ్. ఓకేనా? ఈ విధంగా తర్వాత ఇక్కడ నుంచి ఉక్స్ పట్టి ఉక్స్ దగ్గర 4వ ఉక్స్ దగ్గరికి మార్కింగ్ చేసేసుకోండి. ఇలాగా 4వ ఉక్స్ దగ్గర పెట్టేస్తే మనకి ఇక్కడ డాట్లు అన్నీ కూడా మనకు వచ్చేస్తాయి బ్లౌజ్కి. ఈ విధంగా ఇక్కడ డాట్లు ఉన్నాయి కదా, ఈ డాట్లు మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంకా బ్లౌజ్ తిరగేయండి. బ్లౌజ్ తిరగేసిన తర్వాత ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి షేప్ ఉంది కదండి, ఈ షేప్ మొక్క ఇలా లాగండి. ఇదంతా లాగాలి.
ఇలా కొలుచుకోవాలి. షోల్డర్ దగ్గర నుంచి ఈ విధంగా కొలుచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడి వరకు ఉంది? ఇక్కడ వరకు ఖర్చు కోసం. ఓకేనా? ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఇంకా బ్లౌజ్ తిరిగేసేయండి. తిరిగేసేసిన తర్వాత చూడండి చూడండి ఇక్కడ షేప్ బెల్ట్ ఉంది కదా, ఇక్కడ నుంచి చూడండి ఇక్కడ ఉంది కదా మనకి చంక దగ్గర కుట్టు, ఈ కుట్టు దగ్గర నుంచి ఈ కుట్టు వరకు ఈ విధంగా ఎంతవరకు ఉందో కొలుచుకోండి. ఇంతవరకు ఉంది ఇది కుట్టుకి. ఓకేనా? మీకు అర్థమవుతుందా? ఆ విధంగా ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి, ఇక్కడ నుంచి అక్కడికి మనం మార్క్ చేసుకోవాలన్నమాట. అర్థమవుతుందా మీకు? ఇలా స్ట్రైట్గా తీసేయండి ఇది. ఓకేనా? ఒకవేళ మీకు రాకపోతే చక్కగా ఇక్కడ నుంచి ఇలాగా ఇలా తీసుకొని ఇలా కలుపుకోవాలి. అంతే, చాలా ఈజీ. ఈ విధంగా మీరు మార్కింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ మనకి ఎదర మనకి ఫ్రంట్ నెక్ ఇలా పెట్టుకొని చక్కగా ఇలా మార్కింగ్ చేసుకోండి. అంతే, చక్కగా ఇలా వస్తుంది మీకు. ఓకేనా? ఫ్రంట్ ఈ విధంగా మీరు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు అర్థమైందండి? ఫ్రంట్ ఈ విధంగా చాలా సింపుల్గా మనం కట్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకేనా? ఖర్చుతో సహా మీకు కట్ చేసి చూపించాను. ఈ విధంగా ఇది స్ట్రైట్గా రావాలి. ఇలాగా ఇక్కడ మనకి ఎదర నెక్ ఇలా రావాలి. ఓకేనా? ఇది మనకి షోల్డర్. ఇక్కడ ఆమ్ రౌండ్ అనేది తిరగాలి ఇలాగా. చాలా సింపుల్ అండి. కటింగ్ అనేది నీట్గా వస్తే బ్లౌజ్ అద్దరిపోతుంది, మామూలుగా ఉండదు, చాలా నీట్గా వస్తుంది. ఇది మనకి షోల్డర్ ఖర్చుతో సహా మనం తీసుకున్నాం. ఓకేనా? ఈ విధంగా ఇది మనకి ఫ్రంట్, ఇది మనకి ఫ్రంట్ వస్తుంది. ఓకే, అర్థమైందండి? ఈ విధంగా మనకి ఫ్రంట్ వస్తుంది అన్నమాట. ఇక్కడ షేప్ బెల్ట్లు వస్తాయి. ఈ విధంగా బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఫినిషింగ్ అనేది ఇంత నీట్గా రావాలి. ఫ్రంట్ చూసారా ఎంత బాగా వచ్చిందో? ఈ విధంగా వస్తే మనకి సరిపోతుంది. బ్యాక్ కట్ చేసుకున్నాము, ఫ్రంట్ కూడా కట్ చేసుకున్నాము. ఇప్పుడు మనం హ్యాండ్స్ కూడా కట్ చేసుకుందామండి. హ్యాండ్స్ కోసం ఏం లేదు, ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకోవాలి. ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. రెండు సమానంగా ఉండేలాగా చూసుకోండి. ఈ విధంగా రెండు సమానంగా ఉండేలా చూసుకొని ఈ విధంగా డబల్ ఫోల్డింగ్ వేసుకోండి. ఓకేనా? ఒక స్కేల్ తీసుకోండి. ఇలా తీసుకున్న తర్వాత ఇది ఒక 1/4 ఇంచ్ మనం కట్ చేసేస్తాం. ఇది ఎగుడు దిగుడు ఉంటుందని చెప్పాను కదా, ఇది కట్ చేసేస్తాం. 1 ఇంచ్ హెమ్మింగ్ కోసం. హెమ్మింగ్ చేస్తాం కదా మరి హ్యాండ్స్, సో దానికోసం హెమ్మింగ్ కోసం. ఓకేనా? హ్యాండ్ తీసుకోండి. మీ బ్లౌజ్ హ్యాండ్ అయితే తీసుకొని కొలుచుకోండి ఎంత ఉంది ఏంటనేది. ఈ విధంగా షోల్డర్ దగ్గర నుంచి, షోల్డర్ ఉంది కదండి, ఇక్కడ నుంచి చక్కగా ఇలా పెట్టేసుకోండి. ఈ హెమ్మింగ్ కోసం 1 ఇంచ్ వదిలాం కదండి, ఆ హెమ్మింగ్ నుంచి ఇక్కడ నుంచి ఇలా పెట్టుకోవాలి. చూడండి, కరెక్ట్గా చూడండి, మీకు అర్థమయ్యేలా చెప్తాను. చూడండి, ఇక్కడ ఉంది కదా కుట్టు, హ్యాండ్ ఇక్కడికి ఖర్చు. ఓకేనా? ఇలా మధ్యలోకి ఇక్కడ మధ్యలో పట్టుకుంటే ఇది కూడా మనకు కుట్టు వచ్చేస్తుంది. చూడండి, ఇది అసలైంది, ఇది కుట్టు కోసం. ఓకేనా? ఇది మనకి లూజు, ఇది లూజు. ఓకేనా? ఇప్పుడు మన దగ్గర ఇలాంటి కరువు తిప్పే స్కేల్ ఉందనుకోండి, ఇక్కడ మన కుట్టు దగ్గర నుంచి ఈ విధంగా ఇక్కడ ఏదైతే మనం ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నామో అక్కడ నుంచి ఈ విధంగా చక్కగా ఆమ్రోని తిప్పేయండి. అంతే, చాలా ఈజీ. ఈ విధంగా హ్యాండ్ అనేది కట్ చేసుకోవాల్సి ఉంటుంది. చక్కగా ఇలాగా ఇక్కడ ఇలా స్ట్రైట్గా రావాలి. ఓకేనా? ఇంక ఇక్కడ వచ్చేసరికి చిన్న కట్స్ పెట్టేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసరికి మనకి చెప్పాను కదా ఇది ఖర్చుకి. ఇంకా ఇక్కడ వచ్చేసరికి చెప్పాను కదా ఇక్కడ స్ట్రైట్గా రావాలి మీకు అని చెప్పేసి ఇలా స్ట్రైట్గా ఇలా తీసేసుకోండి. ఓకేనా? ఇది హెమ్మింగ్ కోసం. ఇది మనకి హ్యాండ్. ఓకే, అర్థమైందా? ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే వచ్చేస్తాయి మనకి. 2 హ్యాండ్స్ అన్నమాట ఇది. ఈ విధంగా 2 హ్యాండ్స్ అయితే మనకు వస్తాయి. డబల్ ఫోల్డింగ్ చేసుకున్నాం కదా, సో దానివల్ల 2 హ్యాండ్స్ అయితే మనకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది హ్యాండ్ కటింగ్. అర్థమైందా మీకు? హ్యాండ్ కటింగ్ అనేది ఈ విధంగా రావాలి. ఓకే, హ్యాండ్ కటింగ్ కూడా చేసుకున్నాం. ఇంక ఇక్కడ వచ్చేసరికి మీకు ఉక్స్ పట్టి, కాజా పట్టి అంటారు కదా, సో దానికోసం ఇలా స్ట్రైట్గా పేపర్ తీసుకోండి. నేను పేపర్ కటింగ్ చూపిస్తున్నాను కాబట్టి మీరు క్లాత్ మీద కూడా ఇలాగే తీసుకోవాల్సి ఉంటుంది. ఇలాగా ఈ విధంగా 2 పీసెస్ అయితే ఉండాలి. ఒకటి ఉక్స్ పట్టికి, ఇంకోటి కాజా పట్టికి. ఈ విధంగా 2 పీసెస్ అయితే కంపల్సరీ ఉండాలి. ఓకేనా? కాజా పట్టికి, ఉక్స్ పట్టికి. ఇప్పుడు మనము ఇది ఏంటి షేప్ బెల్ట్ తీసుకోవాలి. షేప్ బెల్ట్ల కోసం ఈ విధంగా 2 షేప్ బెల్ట్లు రావాలి. ఫస్ట్ అయితే మనం పొడవు ఎంత ఉందో చూసుకోవాలి. షేప్ బెల్ట్ ఎప్పుడు కూడా చూడండి, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ విధంగా పొడవు ఎంత ఉందో కొలుచుకోవాలి. చూడండి, ఇక్కడ వరకు ఉంది కదా, చూపిస్తాను చూడండి. ఇక్కడ వరకు ఖర్చు కోసం ఇంకొక 1 ఇంచ్ పెట్టేసుకోండి. ఓకే, ఖర్చు కోసం
ఓకేనా. ఈ షేప్ బెల్ట్ ఇటువైపు పొడవు ఎంత ఉందో చూసుకోండి. ఇక్కడ నుంచి ఇలా పెట్టేసుకొని ఇక్కడ వరకు ఉంది కదా పొడవు, ఇంకొక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఓకేనా. ఇంక ఇక్కడ నుంచి మనకి మధ్యలో ఎంత ఉందో కొలుచుకోవాలి. ఈ విధంగా మధ్యలోకి ఇలా పెట్టుకొని ఎక్కడి వరకు ఉందో చూసుకోండి. ఇక్కడ వరకు ఉంది కుట్టు, ఇంకో అసలైంది. సేమ్ అలాగే మనకి చివరి కూడా అసలైంది ఇక్కడికి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలాగొచ్చి ఇలా కట్ అవ్వాలి. అది షేప్ బెల్ట్. ఈ విధంగా షేప్ రావాలి మనకి. షేప్ ఇలా రావాలి. ఇలాగొచ్చి ఇక్కడ కట్ అయిపోవాలి మనకి. చక్కగా నీట్గా ఇక్కడ కట్ చేసేసుకోండి. స్ట్రైట్గా రావాలి. అది షేప్ బెల్ట్ ఇది. ఓకేనా. మనకి 2 షేప్ బెల్ట్లు వస్తాయి. ఇలాగ వస్తుంది 2 షేప్లు. ఓకేనా. ఈ విధంగా షేప్ బెల్ట్ అనేది ఈ విధంగా రావాలి. చాలా సింపుల్ అండి. ఈరోజు మీకు ఫుల్ బ్లౌజ్ కటింగ్ నేర్పించాను. అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నాను వీడియో. ఒకవేళ అర్థం కాకపోతే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఇంకా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా. మనము ఇది బ్యాక్ కటింగు, ఇది ఫ్రంట్ కటింగు, ఇది హ్యాండ్స్, ఇది ఇదేమో షేప్ బెల్ట్లు, ఇది వచ్చేసరికి ఉక్స్ పట్టి, కాజా పట్టి. మొత్తం ఫుల్ బ్లౌజ్ అయితే మీకు చెప్పడం జరిగింది. వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. ఒకవేళ అర్థమైందంటే ఓకే అని పెట్టండి. లేదు అక్క మాకు ఇంకా క్లియర్గా చెప్పండి అన్నా కూడా నేను చెప్తాను. ఓకేనా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. మీకు నేను ఇది బ్లౌజ్ మీద కూడా పెట్టి చూపిస్తాను ఎలా పెట్టుకోవాలనేది. ఓకేనా. చూడండి ఫ్రెండ్స్, క్లాత్ మీద అయితే ఈ విధంగా పెట్టుకోవాలి. ఇది వచ్చరికి మనకి బ్యాక్ కటింగ్, ఇది వచ్చరికి షేప్ బెల్ట్, ఇది వచ్చరికి ఫ్రంట్, ఇది వచ్చరికి ఉక్స్ పట్టి, కాజా పట్టి, అది వచ్చరికి హ్యాండ్స్. ఈ విధంగా ఉంటుంది.